హాయ్ గైస్, ఇది Jan 1, 2026. సో మన తెలుగు కోడింగ్ కమ్యూనిటీలో ఒక చిన్న రెవల్యూషన్ తీయడానికి ఏదో నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. సో బేసికల్లీ చాలామంది డిఎస్సి నేర్చుకుందాం అనుకుంటారు, బట్ ప్రాబ్లమ్స్ ఇవి అవి తెలుగులో చెప్పరు మనకి ఇవన్నీ అంటున్నారనేసి డైలీ లీడ్ కోడ్ ప్రాబ్లమ్ ఆఫ్ ద డే ఇది చేస్తే నీకు మ్యాక్సిమం ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతాయి. సో అందుకోసం చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను నా డిఎస్ఏ జర్నీ రీస్టార్ట్ చేశాను అనమాట. ఇది 1 Jan 2026. ఓకే, అండ్ మీ అందరి కోసం ఒక చిన్న మోటివేషన్. దిస్ ఈజ్ డే 1 అండ్ ఏదో ఒక రోజు 1 డే, డే 1 to 1 డే అనే ఒక మోటివేషన్ కోట్ అనమాట ఈరోజు మన దానికోసం. సో ప్రాబ్లం స్టేట్మెంట్ అయితే ఫస్ట్ చదివేద్దాం. వాడు ఇచ్చిన దాని ప్రకారం లీడ్ కోడ్లో వాడు ఏమంటున్నాడంటే +1 అంటే లీడ్ కోడ్ నెంబర్ 66. యూఆర్ గివెన్ ఏ లార్జ్ ఇంటీజర్, ఒక పెద్ద ఇంటీజర్ ఇస్తాడంట, represent as an array of digits. Arrayలోని digits అనే arrayలో ఇస్తాడంట. The digits of I is the ith digit of the integer. Okay, the digits are ordered from most significant to least significant bit in left to right order. Okay, the large integer does not contain any leading zeros. Increment the large integer by 1 and return the resulting array of digits. ఓకే, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక ఇంటీజర్ ఇస్తాడంట, లార్జ్గా ఉంటుంది, చాలా పెద్ద ఇంటీజర్ ఇస్తానని చెప్తున్నాడు. అది ఏ ఫార్మాట్లో ఇస్తాడంట, డిజిట్స్ అనే ఎరే ఫార్మాట్లో ఇస్తాడంట. ఓకే, అండ్ డిజిట్స్ ఆఫ్ ఐ అంటే ఒక ఎరే ఉంటుంది కదా, ఎరేలోని ఐ ఇండెక్స్, ఇది ఇండెక్స్ని ప్రూవ్ చేస్తుంది, అండ్ ఐ అనేది ఐత్ డిజిట్ ఆఫ్ ద ఇంటీజర్ అని చెప్తున్నాడు. ఓకే, అంటే లెటర్ సపోజ్ ఇప్పుడు ఇలా ఏదో నెంబర్ ఇచ్చాడు అనుకోండి, XYZ 0 1 2 అని చెప్పేసి, అంటే ఈ జెడ్ అనేది దీని యొక్క డిజిట్ సెకండ్ ప్లేస్లో ఉన్నది అనేటట్టు చెప్తున్నాడు బేసికల్లీ చెప్పాలంటే. ఓకే, సో ద డిజిట్స్ ఆర్ ఆర్డర్డ్ అంటే బేసికల్లీ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ టు లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అని చెప్తున్నాడు. మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటే ఇటు సైడ్ ఉండే బిట్స్ని మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్ అంటాం, ఇటు సైడ్ ఉండే బిట్ని బేసికల్లీ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్ అని చెప్తున్నాం. సో ప్రాబ్లం టెస్ట్ కేసెస్ చూస్తేనే సింపుల్గా అర్థమైపోతుంది. ఏంటంటే ఒక డిజిట్స్ అని అరే ఇస్తున్నాడు, 1 2 3 అని చెప్తున్నాడు, ఇలా ఇస్తున్నాడు. బేసికల్ ఫస్ట్ టెస్ట్ కేసు చూసినట్లయితే 1 2 3 అని ఇస్తున్నాడు, అంటే దానికి +1 యాడ్ చేస్తే సరిపోతుంది అని చెప్తున్నాడు. ఆ 1 యాడ్ చేసేటప్పుడు బేసికల్లీ ఇది 123 అనే నెంబర్, దీనికి +1 యాడ్ చేస్తే 124 అయిపోతుంది అని చెప్తున్నాడు. ఓకే, అండ్ ఇలా 124 సేమ్ సైజ్ వచ్చింది అనుకోండి, అలాగా ఒక అరేలో పెట్టి రిటర్న్ చేసేయండి. అలాగే లెటర్ సపోజ్ సెకండ్ టెస్ట్ కేసు చూడండి, వాడు ఏమంటున్నాడు 4321 ఇస్తున్నాడు, అంటే ఒక నెంబర్ 4321 తీసుకొని దానికి ఒక +1 యాడ్ చేస్తే ఏమవుతుంది, 4322 అవుతుంది. సో ఈ నెంబర్ ఏదైతే ఉందో దీన్ని రిటర్న్ చేసే అని చెప్తున్నాడు. ఇంకో టెస్ట్ కేసులో ఏమంటున్నాడంటే ఒక సింగిల్ డిజిట్ 9 ఇస్తున్నాను, ఇప్పుడు 9 అనే నెంబర్ ఉంది, దానికి 1 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 10, అంటే అదే దాన్ని మళ్ళీ అరేలోని రిటర్న్ చేయి 10 అని చెప్పేసి ఇస్తున్నాడు. లెటర్ సపోజ్ 79 అని ఒక నెంబర్ ఇచ్చాడు, లెటర్ సపోజ్ ఇలా ఇచ్చాడు అనుకుందాం, 79 అని ఇచ్చాడు అనుకుందాం. ఈ 79కి మామూలు +1 కలిపితే ఎంత, 80 అవుతుంది. సో ఈ 80ని బేసికల్లీ రిటర్న్ చేయడం. ప్రాబ్లం చాలా సింపుల్గా ఉన్నట్టు ఉంది కదా. నేను చాలా రోజులు అయింది మళ్ళీ లీడ్ కోడ్ పిఓటీడీస్ చేయడం మొదలుపెట్టి. ప్రాబ్లం చేసేటప్పుడు నేను అనుకోలేదు సేఫ్ పడుతుంది అని చెప్పేసి, నాకు ఐడియా ఉంది ప్రాబ్లం అన్నీ ఉంది, నాకు 39 minutes పట్టింది. ఈజీ ప్రాబ్లం. ఎప్పుడు నేను అసలు నాకు వచ్చే క్వశ్చన్ ఇప్పుడు లైక్ థాట్ ప్రాసెస్ ఐడియా ఉంటుంది కదా, సో ప్రాబ్లం ఐడియా తెలుసు, ఇంట్యూషన్ తెలుసు, కోడ్లో చేద్దామంటే అవ్వట్లేదు. సో అదే అనమాట ఇక్కడ. దానికోసం నేనైతే మీరు వీడియో పాజ్ చేసి సొల్యూషన్ డైలీ పెడతాను, బట్ వీడియోని పాజ్ చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అరగంట పట్టింది, నాకే 39 minutes పట్టింది, నా డిఎస్ మొత్తం వచ్చి మళ్ళీ అయినా టైం పట్టింది చెప్తున్నాను, అన్నీ పాజ్ చేసి ఉన్నాను కాబట్టి. మీరు కూడా ఓన్గా ట్రై చేయండి, ఒక 30 minutes 40 minutes, చిన్న ప్రాబ్లం అయినా పెద్ద ప్రాబ్లం అయినా, అప్పుడు మీ డిఎస్ఎస్ స్కిల్స్ డైలీ ఇంప్రూవ్ అవుతాయి. సో ప్రాబ్లం పరంగా చూసుకున్నట్లయితే దీన్ని ఎలా చేస్తాం, సో ఇది 1 2 3 1 3 9 ఇలా ఉన్నది కదా, నా థాట్ ప్రాసెస్ చెప్తాను బేసికల్లీ. సో మనకి బేసికల్లీ ఇక్కడ ఏంటంటే 2 కేసెస్ ఉన్నాయి, ఒకటి కేస్ 1, ఇంకోటి కేస్ 2. కేస్ 1 ఏంటి, కేస్ 2 ఏంటి. కేస్ 1 అంటే ఏం లేదు, ఒక నెంబర్ ఏదైనా ఇస్తున్నాడు 123 అని ఇస్తే అదే నెంబర్ సేమ్ అదే అరేలో రిటర్న్ చేయాలి, అదే అరేలో రిటర్న్ చేసేసినా పర్లేదు, అదే సేమ్ సైజ్ అరేలో రిటర్న్ చేయాలి, వాల్యూ వచ్చేసరికి ఇంక్రీజ్ అయి ఉంటుంది 124. ఇంకో కేసు ఏంటి, ఇంకో కేసు ఏంటంటే సపోజ్ 99 అని ఇచ్చాడు అనుకోండి, ఈ 99 అనేటప్పుడు వాడికి అరే రిటర్న్ చేయాలన్నాడు. అరే అదే ఉండాలంటే సైజ్ అనేది బేసికల్లీ ఇంక్రీజ్ అవుతుంది, అంటే నీకు ఇస్తున్న వాల్యూ బట్టి
నీకు ఇస్తున్న వాల్యూ బట్టి దానికి 1 ఇంక్రీజ్ చేసిన తర్వాత సేమ్ అరే అంటే సేమ్ సైజ్ అరే రిటర్న్ చేస్తావు, ఇది ఇంక్రీజ్ సైజ్ అరే రిటర్న్ చేస్తాను, నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేను ఈ ప్రాబ్లమ్ని ఎలా అప్రోచ్ అవుతానంటే, ఫస్ట్ ఈ బేసిక్ టెస్ట్ కేసెస్తో ఆలోచిస్తాను. 123. సో నేను చాలా ఆలోచించాను, అందులో సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సింపుల్గా ఇది 123 కదా, ఇది 0 ఇండెక్స్ ఉంటుంది, ఇది 1 ఇండెక్స్ ఉంటుంది, ఈ 2 ఇండెక్స్ ఉంటుంది. సో బేసికల్లీ లూపింగ్ అనేది నేను ఇటు సైడ్ నుంచి చేద్దాము అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు 3 ఉంది, 3కి బేసికల్లీ 1 యాడ్ చేస్తే 4 అయిపోతుంది, అంటే 124 అయిపోతుంది. 124 అయితే నేను మళ్ళీ 2కి 4 దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అవునా కాదు? సో ఇక్కడ ఓన్లీ ఒకే ఒక్క పొజిషన్ చేంజ్ చేసి నేను ఈ వాల్యూని రిటర్న్ చేయొచ్చు. అదే లెటర్స్ సపోజ్ ఇప్పుడు 99 ఉన్నది అనుకోండి, 99 ఉంటే ఇక్కడ ఈ 9కి నేను మామూలుగా +1 యాడ్ చేశాను అనుకోండి, ఏమవుతుంది? 10 అవుతుంది. అంటే మళ్ళీ ఎక్స్ట్రా 1 ఉంటుంది, అంటే ఈ జీరోస్ ప్లేస్ ఈ డిజిట్స్ ప్లేస్లో పెట్టేస్తాను. ఎక్స్ట్రా వస్తున్న వాల్యూ మళ్ళీ క్యారీలా మూవ్ చేసుకుని దానికి మళ్ళీ యాడ్ చేస్తాను. 9కి మళ్ళీ +1 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 10. అంటే మళ్ళీ 0 పెట్టాలి, అంటే ఎక్స్ట్రా ఇంకా 1 ఉంది. ఆ 1ని తీసుకెళ్ళి మళ్ళీ చేయాలి. అర్థమైందా? అంటే బేసికల్లీ ఏమవుతుందంటే మీ లాస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ లాస్ట్ నెంబర్కి మీరు ఒక 1 అనే వాల్యూని యాడ్ చేసేటప్పుడు మీకు ఒక వాల్యూ వస్తుంది. ఇప్పుడు 3కి కానీ 4కి కానీ 5, 6, 7, 8 దేనికి యాడ్ చేసినా మనకు ప్రాబ్లం ఉంది. బట్ ఎప్పుడైతే 9 అనే దానికి ఒక 1 యాడ్ చేస్తాం ఏమవుతుంది? అది 10 అవుతుంది. అర్థమైందా? 10 అవుతున్నప్పుడు మీకు ఎక్స్ట్రాగా ఒక వాల్యూ వస్తుంది, దాన్ని నువ్వు క్యారీ కింద మూవ్ చేసుకుంటూ పోవాలన్నమాట. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు 123, ఇది 1, 2, 3 అనమాట. నేను ఈ వాల్యూని ఇప్పుడు మ్యాండేటరీగా ఈ ప్రాబ్లమ్ బేసిక్ కండిషన్ ఏంటి? 1 అనేది యాడ్ చేయాలి కదా. సో నేను ఇనిషియల్గానే క్యారీ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాను దాన్ని ముందుకు మూవ్ చేయడానికి. సో ఇనిషియల్గా క్యారీ 1. ఎందుకు 1 పెట్టుకున్నానంటే మనం 1 యాడ్ చేయాలి కదా, అందుకోసం పెట్టుకున్నాను. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ 3కి ఇటు సైడ్ నుంచి వెళ్తున్నాను కదా, ఈ 3కి 1 యాడ్ చేస్తాను. 3కి 1 యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? 4 అనే నెంబర్ వస్తుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. వచ్చిన తర్వాత నేను ఏం చేద్దాం అనుకుంటానంటే ఇది 2 డిజిట్ నెంబరా సింగిల్ డిజిట్ నెంబరా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇది 2 డిజిట్ నెంబరా సింగిల్ డిజిట్ నెంబరా ఎలా తెలుసుకుంటాం? బేసికల్లీ ఇప్పుడు ఇది ఒక 2 డిజిట్ నెంబర్ అయితే లెటస్ సపోజ్ లైక్ 11, 12 ఏదో ఒక నెంబర్ అనుకోండి, 19లో ఏదైనా లెటస్ సపోజ్ ఒక 11 అనే నెంబర్ అనుకోండి. ఇది 11 అనే నెంబర్, ఇది 9 అనే నెంబర్. ఇది 2 డిజిట్ నెంబర్ అని, ఇది సింగిల్ డిజిట్ నెంబర్ అని ఎలా చేస్తాం అంటే ఈ 11 అనే నెంబర్ని బేసికల్లీ నువ్వు 10తో డివైడ్ చేసేటప్పుడు నీకు వాల్యూ అనేది గ్రేట్ వస్తుంది, మ్యాండేటరీగా ఎక్కువ వస్తుంది, గ్రేటర్ దెన్ 0 వస్తుంది. అంటే ఇక్కడ బేసికల్లీ చెప్పాలంటే 11.1 వస్తుంది. ఇంటీజర్స్ స్టోర్ చేయగట్టే బేసికల్లీ 1 అంటే విచ్ ఇస్ మ్యాండేటరీ గ్రేటర్ దెన్ 0 అనమాట. 0 కన్నా మ్యాండేటరీగా ఎక్కువే ఉంటుంది. అదే ఒక సింగిల్ డిజిట్ నెంబర్ అనుకోండి, అదే నెంబర్ని 9/10 చేసాం అనుకో 0.9 అలా వస్తుంది. అండ్ ఈ డెసిమల్ వాల్యూ పోతుంది కాబట్టి 0. అంటే ఒక సింగిల్ డిజిట్ నెంబర్ అయితే మ్యాండేటరీగా ఆ నెంబర్ని 10తో డివైడ్ చేసేటప్పుడు అయితే 0 వస్తుంది సింగిల్ డిజిట్ అయితే. లేదా డబల్ డిజిట్ అయితే మ్యాండేటరీగా నీకు ఏమొస్తుంది? గ్రేటర్ దెన్ 0 వస్తుంది అనమాట. ఆ కండిషన్ని బేస్ చేసుకొని మనం చేయబోతున్నాం. ఇప్పుడు 4 అనే వాల్యూ వచ్చింది, ఈ క్యారీకి మన దగ్గర ఉన్న వాల్యూని యాడ్ చేస్తే 4. ఇప్పుడు 4కి ఏం చేస్తారంటే /10 చేస్తాం. /10 చేసినప్పుడు ఈ వాల్యూ అనేది 0 వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటి? ఈ నెంబర్కి నేను వాల్యూ యాడ్ చేస్తే అక్కడితో ఆగిపోతుంది, అవునా కదా? ఇప్పుడు 0 వస్తుంది అంటే ఓకే, ఈ నెంబర్ అనేది సింగిల్ డిజిట్ నెంబర్. సో దీనికి ఏం చేస్తాం? ఆ పొజిషన్లో ఏదైతే ఉందో దాంట్లోని ఆ 124 ఇప్పుడు క్యారీలో ఏదైతే వాల్యూ ఉందో ఆ ప్లేస్తో పెట్టేసి ఆపేయచ్చు, బ్రేక్ చేసేయచ్చు, అంతేనా? అదే లెటర్ సపోజ్ ఇప్పుడు ఇంకొక కేసు తీసుకుంటాం. ఈ కేసు 99 అనే కేసు తీసుకుంటాం. 99 కన్నా ముందు 79 అనే కేసు తీసుకుందాం అనుకోండి. 79 ఇప్పుడు క్యారీలో ఏంటి? ఇనిషియల్గా ఉంది 1 అనే వాల్యూ ఉంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న వాల్యూ ఏంటి? 9. ఇప్పుడు 9 + 1 ఎంత అవుతుంది? 10. 9 + 1 ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఇప్పుడు 10ని డబల్ డిజిట్ సింగిల్ డిజిట్ నెంబర్ కనుక్కోవాలి. 10ని /10 చేస్తే ఏమవుతుంది? 1 వస్తుంది, అవునా కాదు? అంటే 1 వస్తుందంటే మీనింగ్ ఏంటి? ఇది డబల్ డిజిట్ నెంబర్ అని చెప్పేసి. సో డబల్ డిజిట్ నెంబర్ అయితే ఈ 10 వచ్చింది కదా, నీకు ఏం కావాలి? ఈ 10లో దీని యొక్క డిజిట్ లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పెట్టాలి. సో అందుకోసం ఏం చేస్తావు? నీ క్యారీలో ఆల్రెడీ ఇప్పుడు 10 ఉంది, దీన్ని ఈ డిజిట్ కావాలి కాబట్టి క్యారీని మాడ్యులో 10 చేస్తే నీకు ఈ డిజిట్ అనేది వస్తుంది. ఓకే, అంటే నీకు ఈ డిజిట్ వస్తే ఆ డిజిట్ని తీసుకెళ్ళి ఏం చేస్తావు? ఆ డిజిట్ని తీసుకెళ్ళి దీంతో రిప్లేస్ చేస్తాం. అండ్ అలాగే ఈ వాల్యూ ఏదైతే ఉందో ఇది క్యారీలో ఉండాలి. ఈ వాల్యూ క్యారీలో ఉండాలంటే ఏం చేస్తాం? క్యారీలోకి C/10
10 చేసాం అనుకో, అంటే ఈ 10 డివైడెడ్ బై 10 చేస్తే ఏంటి 1, అంటే క్యారీలోకి 1 అనేది ఇంకా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాను 7 దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుంది, క్యారీ ప్లస్ 1, అంటే 7 ప్లస్ 1 ఎంత 8, 8ని 10తో డివైడ్ చేస్తే 0 వస్తుంది. 0 వస్తుందంటే దాని మీనింగ్ ఏంటి, దీన్ని అప్డేట్ చేసేసి ఇంకా బ్రేక్ చేసేసి ఇంకేం అవసరం లేదని చెప్పేసి. అర్థమైందా? ఇప్పుడు ఇంకో కేసు చూద్దాం. ఇంకో కేసు ఏంటంటే 99 తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏంటి, ఇనిషియల్గా క్యారీ 1. ఇప్పుడు ఈ 9 అనే నెంబర్కి నా క్యారీని యాడ్ చేయాలి. 9 అనే నెంబర్కి క్యారీని యాడ్ చేస్తే ఏమవుతుంది, 10 అవుతుంది. ఇప్పుడు డబల్ డిజిటా సింగిల్ డిజిటా కనుక్కోవాలి. డివైడెడ్ బై 10 చేస్తే ఏమొస్తుంది, 1 వస్తుంది. అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి, 1 వస్తుందంటే ఇది డబల్ డిజిట్ నెంబర్. డబల్ డిజిట్ నెంబర్ అయితే ఏం చేయాలి, ఇప్పుడు క్యారీలోని ఈ 9 ప్లస్ 1 10 వస్తుంది. ఈ డిజిట్ని నేను ఇందులో పెట్టాలి. అంటే ఈ డిజిట్స్ అనే అరేలో ఈ పొజిషన్లో ఈ ఇండెక్స్లో నేను ఏం పెట్టాలి, నా క్యారీలో ఉన్న ఈ డిజిట్ కావాలంటే మాడ్యులో 10 చేస్తాం. ఓకే, అండ్ ఈ వాల్యూ కూడా క్యారీని అప్డేట్ చేయాలి. అప్డేట్ చేయాలంటే ఏం చేస్తాం, క్యారీలోకి ఏం చేస్తాం, క్యారీ డివైడెడ్ బై 10 చేస్తే ఏమొస్తుంది, అప్పుడు ఈ క్యారీ అనే వాల్యూ అప్గ్రేడ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, 0 అయ్యి క్యారీ వాల్యూ ఏమొస్తుంది, 1 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్, 9 ప్లస్ 1 10, అంటే 10 వస్తే 1, అంటే 10 వస్తుందంటే డబల్ డిజిట్ నెంబర్. సో మళ్ళీ ఏం చేస్తుంది, ఈ ఇండెక్స్లోని క్యారీ 10 మాడ్యులో 10 చేస్తే ఇక్కడ కూడా 0 పెడుతుంది. ఇక్కడ 0, ఇక్కడ 0. ఇప్పుడు మళ్ళీ క్యారీ డివైడెడ్ బై 10 చేస్తే ఏమవుతుంది, క్యారీ వాల్యూ ఎంత ఉంది, 10. 10 డివైడెడ్ బై 10 చేస్తే ఎంత వస్తుంది, 1. అవునా కాదా, లాస్ట్లో అంటే లూప్ అయిపోయినా కూడా నీకు ఒకవేళ నీ క్యారీ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ 1 వస్తుందంటే మీనింగ్ ఏంటి అంటే, నువ్వు ఒక కొత్త అరే క్రియేట్ చేయాలి. అరే క్రియేట్ చేసి ఆఫ్ సైజ్ డిజిట్ కన్నా మనం ఏదైతే అరే తీసుకుంటున్నామో దానికన్నా ఒక +1 ఎక్స్ట్రా తీసుకొని ఆ వాల్యూస్ అన్ని ఇందులో కాపీ చేసి నీ క్యారీ వాల్యూ ఏదైతే ఉందో నీ క్యారీ వాల్యూని ఇక్కడ పెట్టుకోవాలి. అప్పుడు నీ 100 అనే వాల్యూ వస్తుంది. ఒకవేళ మనకి ఇందాక 79 చూసారు, ఈ 79 అనే కేసులో ఈ 79 కేసులో ఏమవుతుంది, బయటికి వెళ్ళిపోయి మొత్తం లూప్ అంతా అయిపోయిన తర్వాత చెక్ చేసుకుంటాం. ఇక్కడ ఏమవుతుంది, 8 అయిపోతుంది. 8 అయిన తర్వాత బేసికలీ నీ క్యారీ వాల్యూ ఏమవుతుంది, ఇదే ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే క్యారీ 8 డివైడెడ్ బై 10 చేసాం ఏమవుతుంది, 0. అంటే బయటికి వెళ్ళిన తర్వాత చెక్ చేసుకుంటుంది. క్యారీ వాల్యూ 0 అంటే మీనింగ్ ఏంటి, ఇంకా అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ అరేని మాడిఫై చేసి రిటర్న్ చేయొచ్చు. సో ఇది బేసికలీ డాట్ ప్రాసెస్. ఇప్పుడు దీన్ని కోడ్లో కన్వర్ట్ చేద్దాం. ఓకే, సో నేను బేసికలీ జావాలో ప్రోగ్రామింగ్ చేస్తాను. నాకు జావా బాగా అలవాటు అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఏం కావాలి, క్యారీ వాల్యూ కావాలి. సో ఇందుకోసం క్యారీ వాల్యూ 1 తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి, అటు సైడ్ నుంచి ఇటు సైడ్ మూవ్ అవ్వాలి. అంటే లూపింగ్ అనేది రివర్స్లో రావాలి. అంటే i = డిజిట్స్ డాట్ లెంత్ -1 అండ్ i వాల్యూ అనేది ఈ చివరి నుంచి ఈ చివరి వరకు రావాలి. i > 0, i మైనస్. ఓకే, మైనస్ చేసాము. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఆ డిజిట్లో ఉన్న వాల్యూకి నీ క్యారీ వాల్యూని యాడ్ చేస్తున్నాం. అంతేనా, అంటే అక్కడ ఏం చేస్తున్నాం అంటే నీ క్యారీ వాల్యూకి నీ డిజిట్లో ఉన్న ఇండెక్స్ వాల్యూ యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు యాడ్ చేస్తున్నప్పుడు నీకు ఆ డిజిట్ డబల్ డిజిటా సింగిల్ డిజిటా తెలియాలి. అంతేనా. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఒకవేళ ఆ నెంబర్ డబల్ డిజిట్ అయ్యిందంటే మీనింగ్ ఏంటి, క్యారీని డివైడెడ్ బై 10 చేసినప్పుడు అది >0 ఉన్నది అంటే దాని మీనింగ్ అది ఒక డబల్ డిజిట్ నెంబర్ అని. అంతే కదా, ఇక్కడ మనం చేసాం కదా. ఇప్పుడు చూసాం, ఇక్కడ డివైడ్ చేసేటప్పుడు >1 వస్తుందంటే అది ఒక డబల్ డిజిట్ నెంబర్. డబల్ డిజిట్ నెంబర్ అయితే ఏం చేస్తాం మనం బేసికల్లీ అంటే లెటర్ సపోజ్ 79 అనుకోండి, 9కి 1 యాడ్ అయింది, 10 వచ్చింది. డబల్ డిజిట్ నెంబర్ అయితే ఏం చేస్తాం, ఈ వాల్యూని తీసుకొని మళ్ళీ ఇందులోనే పెట్టాలి. అంతేనా కాదు, అంటే ఈ వాల్యూ ఎలా వస్తుంది, క్యారీలో ఆల్రెడీ ఇప్పుడు 10 ఉంది, క్యారీ మాడ్యులో 10 చేస్తే 0 వస్తుంది. దాన్ని తీసుకెళ్ళి అందులో పెట్టాలి. అంతే కదా. అంటే డిజిట్స్ ఆఫ్ ఇండెక్స్ అనేది ఏం చేస్తాం, క్యారీ ఏదైతే ఉందో క్యారీ మాడ్యులో 10 చేస్తే వచ్చింది లాస్ట్ డిజిట్. ఓకే,
అండ్ అలాగే క్యారీలో వాల్యూ కూడా అప్డేట్ చేయాలి కదా, 10 ఉండకూడదు, 1 ఉండాలి, ఎందుకంటే లాస్ట్ డిజిట్ తీసేస్తే 1 ఉండాలి. సో అందుకోసం క్యారీ ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేస్తాం, క్యారీ బై 10 చేస్తుంది. ఓకే, అలా చేస్తాం. ఇంకోటి ఏమొచ్చింది, ఓకే ఇప్పుడు 79కి చూసాం కదా. అండ్ అలాగే ఇప్పుడు క్యారీ వాల్యూ ఇక్కడ కూడా 1 వచ్చింది. సేమ్ మళ్ళీ క్యారీ 1 ఉంది, 1 + 7 వచ్చేసరికి 8 అయ్యింది. ఇప్పుడు 8 డివైడెడ్ బై 10 చేస్తే బేసికల్లీ 0 వస్తుంది. అంటే ఇప్పుడు ఎల్సిఫ్ అదే క్యారీ డివైడెడ్ బై 10 చేసేటప్పుడు 0 వస్తుంది అంటే దాని మీనింగ్ ఏంటి, ఆ నెంబర్ సింగిల్ డిజిట్ నెంబర్ అయితే ఏం చేస్తాం, సింగిల్ డిజిట్ నెంబర్ అయితే ఏం చేస్తాం, ఇక్కడ మనం ఏం చేసాం, ఈ 8 వచ్చింది, 7 + 1 8 వచ్చింది, ఈ 8ని యాస్టీస్ అందులో పెట్టేయాలన్నమాట. అంటే ఏం చేయాలి, డిజిట్స్ ఆఫ్ ఇండెక్స్ ఏదైతే వాల్యూ ఉందో ఆల్రెడీ క్యారీ అనే వేరియబుల్లో వాల్యూ ఉంది, ఆ క్యారీ అనే వేరియబుల్లో పెడతాం, పెట్టేసి ఏం చేస్తాం, రిటర్న్ చేస్తాం అనమాట. జస్ట్ రిటర్న్ చేస్తాం, డిజిట్స్ అరే ఏదైతే ఉందో అదే రిటర్న్ చేస్తాం అనమాట. ఇప్పుడు 129 అనే నెంబర్ ఉన్నది అనుకోండి, లెటర్ సపోజ్ 129 అనే నెంబర్ ఉన్నది అనుకోండి, 1 2 9, ఈ 9 ఏమవుతుంది, బేసికల్లీ క్యారీ 1 చేస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, మళ్ళీ క్యారీ 1, 2 + 1 3 కాబట్టి 3 వస్తుంది, ఇది 130 అవుతుంది. ఇక్కడికి ఎప్పుడైతే ఫామ్ అయిందో మనం బేసికల్లీ ఇంకా చాలు ఈ అరేని రిటర్న్ చేసి అని చెప్తాం, మాడిఫై చేసేసి. అదే చేసాం అక్కడ కూడా. ఏం చేస్తాం, డిజిట్ ఆఫ్ ఇండెక్స్లో క్యారీ పెట్టి రిటర్న్ డిజిట్స్ చేస్తాం. బట్ ఇలా మొత్తం అయిపోయినా కూడా నా క్యారీ వాల్యూ ఇంకా 1 ఉన్నది, ఇంకా నా క్యారీ వాల్యూ అనేది 0కి ఈక్వల్ కాదు అంటే దాని మీనింగ్ ఏంటి, అది 99 అనే నెంబర్, అలా ఎగ్జాంప్షన్ 99 అనే నెంబర్ అంటే దాన్ని 100 చేస్తున్నాం అనమాట. సో దానికి ఏం చేయాలి, ఒక కొత్త అరే క్రియేట్ చేయాలి, కొత్త ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఇంట్ ఆఫ్ డిజిట్స్ డాట్ లెంత్ +1, ఎందుకంటే సైజ్ కొంచెం పెద్ద క్రియేట్ చేయాలి కాబట్టి. ఓకే, దాంట్లో ఏం చేస్తాం, నీ ఆన్సర్ ఆఫ్ 0 ఏదైతే అనుకుంటున్నావు అందులో నీ క్యారీ వాల్యూని పెడతాం, క్యారీ వాల్యూ. దాని తర్వాత ఏం చేస్తాం, లూపింగ్ చేస్తాం, అందులో ఉన్న డేటా, డిజిట్స్లో ఉన్న డేటా అంతా కొత్త ఏరియాలో కాపీ చేస్తాం. ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్కడి నుంచి, ఇండెక్స్ 0 i లెస్ దెన్ ఏంటి మన డిజిట్స్ డాట్ లెంత్, డిజిట్స్ డాట్ లెంత్ i ++. ఓకే, అండ్ ఏం చేస్తాం, డిజిట్స్ ఆఫ్ ఐలోకి, ఓకే సారీ ఆన్సర్ ఆఫ్ ఐలోకి, ఆన్సర్ ఆఫ్ ఐ అంటే బేసికల్లీ మనం ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఇండెక్స్ డిజిట్స్ డాట్ లెంత్ బదులు ఆన్సర్ డాట్ లెంత్ వరకు వెళ్దాం, ఆన్సర్ డాట్ లెంత్. ఆన్సర్ ఆఫ్ ఐలోకి ఏం పెడుతున్నాం, డిజిట్స్ ఆఫ్ i-1 పెడుతున్నాం. పెట్టేసి ఏం చేస్తామంటే ఈ ఆన్సర్ అరేని రిటర్న్ చేస్తాం ఇప్పుడు, ఎందుకంటే రిటర్న్ ఆన్సర్. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. ఓకే, చిన్న ఎర్రర్ వచ్చింది, ఇండెక్స్ కాదంట ఇది ఐ వాల్యూ అంట, అంతే. ఓకే, ఐ వాల్యూ, అండ్ ఇక్కడ కూడా బేసికల్లీ ఐ వాల్యూ, ఎక్కడెక్కడ రాసాం ఇండెక్స్ అని రాసేసామా, ఐ వాల్యూ. మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, ఐ ఈజ్ లెస్ దెన్ ఇండెక్స్. ఓకే, లైన్ నెంబర్ 18లోనా, ఇండెక్స్ ఐ థింక్ ఇక్కడ రాంగ్ రాసే ఉంటానేమో, చూద్దాం. ఓకే, రైటే రాసాను. ఓకే, అండ్ సబ్మిట్ చేస్తున్నాం. ఓకే, సో ఈరోజు ప్రాబ్లమ్ ఆఫ్ ద డే అయితే కంప్లీట్ అయింది. రోజు ఇలానే ప్రాబ్లమ్ ఆఫ్ ద డే తెలుగులో అప్డేట్ అవుతుంది. జస్ట్ నాకు 2 డైలీ చూసినా నేను అప్లోడ్ చేస్తాను మ్యాక్సిమం. సో ఈ వీడియోకి అయితే ఇంతే, రేపు మళ్ళీ ఈట్ కోడ్ ప్రాబ్లమ్ ఆఫ్ ద డేలో కలుద్దాం. ఓకేనా.